వందనాలండి. ఈరోజు జూన్ 11 రక్షణ తీసుకొని వచ్చే యేసయ్య. లూకా 19:9 నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని జక్కయ్య ఇంటికి వెళ్ళినప్పుడు యేసుప్రభు చెప్తూ ఉన్నాడు. ప్రభు ఎక్కడుంటే అక్కడ రక్షణ అనే వరం సిద్ధంగా ఉంటుంది. మనం స్వీకరించాలి అంతే. ఎవరైనా పోస్ట్లో ఒక బహుమానం పొందినట్లుగా రక్షణ మనకు ఉచితంగా వచ్చిన బహుమతి అన్నట్లుగా కొంతమంది రక్షణను చూస్తూ ఉన్నారు. దేవుని మంచితనము కనికరం వల్ల తన ప్రేమకు రుజువుగా ఆయన మనకు రక్షణ ఇచ్చాడు. ఏమీ డబ్బు చెల్లించకుండా వారు తీసుకోవచ్చు. దానికి కారణము యేసుప్రభు సిలువలో దాని క్రయధనం పూర్తిగా చెల్లించాడు. అంత గొప్ప రక్షణను బహుమానంగా పొందిన విశ్వాసులు అనేకులు ఆయన త్యాగాన్ని తమ శ్రమలను గురించి ఆలోచించకుండా ఆయనను కేవలము దూర ప్రాంతంలో నివసించే ఒక స్నేహితుడిగా బహుమతులు పంపించేవానిగా చూస్తూ ఉన్నారు. ఆయన తమతో ఉండాలని ఆశపడుతున్నాడని గుర్తించరు. దేవుని మార్గము ఆయన కృపను అర్థం చేసుకోవడంలో చాలా తప్పుడు ఆలోచనలు ఉన్నందుననే వారి జీవితాల్లో ఆనందం లేకుండా ఉంది. మారిన క్రైస్తవులు కూడా తిరిగి తమ పాత విధానంలోకి వెళ్తూ ఉన్నారు. జక్కయ్య తనకున్న అపారమైన తృప్తి లేని పరిస్థితిలో యేసయ్యను వెతుకుతూ ఆయనను చూస్తే తనకి ఏమైనా మేలు కలుగుతుందేమోనన్న ఆశతో మేడి చెట్టు ఎక్కి ఆయనను చూడాలని ఆశపడ్డాడు. తన సంపూర్ణ ఆనందం కొరకు వెతుకుచున్నాను అనే సంగతి అతనికి అర్థం కాలేదు. కానీ సార్వభౌముడైన దేవునికి తెలుసు కాబట్టి చెట్టు కింద నిలబడి అతన్ని చూశాడు. జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను మీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పాడు. జక్కయ్య సుంకపు గుర్తుదారునిగా ఉన్నందున యూదులు అతన్ని ద్వేషించి పాపి అని తలచేవారు. అటువంటి వాడింటికి యేసయ్య వెళ్తున్నాడు అంటే వారు చాలా ఆశ్చర్యపోయారు. ప్రభు అక్కడికి వెళ్ళగానే ఆ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. ప్రభు ఆ ఇంట్లో ప్రవేశించగానే ఇంటి వారందరూ రక్షింపబడ్డారు. అయితే అక్కడికి రక్షణ ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఎలాగ వచ్చింది? రక్షకుడైన యేసుక్రీస్తు అక్కడ ఉన్నాడు కాబట్టి వాళ్ళకి వచ్చింది. ఆయనలోనే రక్షణ, ఆయనే రక్షణ. ఆయనను కలిగి ఉంటే మనకు రక్షణ ఉంటుంది. అంతేకాక ఆయనను కలిగి ఉంటే రక్షణతో పాటు అనేకమైన విలువైన ఆత్మీయ ఆశీర్వాదాలు మనకు దేవుడిస్తాడు. ప్రభు రక్షణ పంపడు, తానే తీసుకొని వస్తాడు. ఆయనను అంగీకరించిన వారి యొద్ద ఆయన నివసిస్తాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాడు. ఇదెలా ఉంటుంది అంటే, నేను నిన్ను కనుగొన్నాను, నేను నిన్నెంతగా ప్రేమిస్తున్నానంటే నిన్నెన్నడూ నా నుండి దూరం కానీయను అన్నట్లుగా ఉంది. ఇదే రక్షణ అంటే. రక్షణ పొందిన వారు ఆశీర్వదించబడ్డారు. నిరంతరము ఆశీర్వాదం కలిగి ఉంటారు. అనుదిన జీవితంలో ఆయన తోడు కలిగి ఉంటారు. రక్షణ గురించిన నిజమైన సత్యం తెలుసుకుంటే మన జీవితము ఆనందంతో నిశ్చయితతో గడపచ్చు. మనం ఆయన కుటుంబం కదా అనే అర్థమవుతుంది. ప్రార్థన చేసుకున్నాం. దయమేడయేసిన తండ్రి, జక్కయ్యకి ఏ విధంగా నేడు నీ ఇంటికి రక్షణ వచ్చిందని చెప్పారు, అదేవిధంగా మాతో కూడా చెప్పారు నాయన. మరి అనేక మందితో మీరు చెప్తారు అనే ఆశ మేము కలిగించేటట్టు ఇతరులను మీ దగ్గరికి నడిపించే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.